నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజన్ నేను చిత్ర యాదవ్ టాలీవుడ్ లో ఉన్న కొంతమంది యాదవ్ హీరోల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ 1950 డిసెంబర్ 12వ తేదీన అప్పటి మైసూర్ రాష్ట్రంలోని బెంగళూరులో జన్మించారు రజనీ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ సినీ ఇండస్ట్రీలోకి రాకముందు బస్ కండక్టర్గా బెంగళూరులో రజనీకాంత్ పనిచేశారు అతిపెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడిగా రజనీకాంత్ గుర్తింపు పొందారు 2000-2010 మధ్య 26 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న ఆసియా ఖండంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో రెండో స్థానంలో నిలిచారు సూర్య 23 జూలై 1975న తమిళనాడులోని మద్రాసులో నటుడు శివకుమార్ మరియు అతని భార్య లక్ష్మి దంపతులకు శరవణన్గా జన్మించారు ఒక సోదరుడు కార్తీ మరియు ఒక సోదరి బృంద సూర్య తన చిరకాల స్నేహితురాలు నటి జ్యోతికను వివాహం చేసుకున్నారు ఈ జంట చాలా సంవత్సరాలు డేటింగ్ తర్వాత 11 సెప్టెంబర్ 2006న వివాహం చేసుకున్నారు వారికి 2 పిల్లలు ఒక కుమార్తె మరియు ఒక కుమారుడు ఉన్నారు అర్జున్ సర్జా అర్జున్ 15 ఆగస్టు 1964లో కన్నడ నటుడు శక్తి ప్రసాద్ మరియు ఆర్ట్ టీచర్ లక్ష్మి దంపతులకు శ్రీనివాస సర్జాగా జన్మించాడు అర్జున్ ఎప్పుడూ పోలీస్ అధికారి కావాలని కలలు కన్నాడు అర్జున్ సర్జా తెలుగు మరియు తమిళ సినిమా పరిశ్రమలో ప్రముఖ నటుడు మరియు దర్శకుడు ఇతడు సుమారు 130 సినిమాల్లో నటించాడు కొన్నింటికి ఇతడు నటుడిగానే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా వ్యవహరించారు ఇతను హనుమంతుని వీర భక్తుడు ఈ కారణం చేతనే శ్రీ ఆంజనేయం చిత్రంలో ఆంజనేయునిగా నటించాడు నిఖిల్ హైదరాబాద్లోని బేగంపేటలో జూన్ 1, 1985న జన్మించాడు నిఖిల్ సిద్ధార్థ్ ఒక తెలుగు సినీ నటుడు హ్యాపీ డేస్ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశాడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిఖిల్ నలుగురిలో ఒకరిగా నటించారు ఈ చిత్రంతో అతని పాత్రకు 25,000 రెమ్యునరేషన్ చెల్లించారు మరియు అతను ఇప్పటికీ చెక్కును తన వద్ద ఉంచుకున్నాడు నిఖిల్ 14 మే 2020న పల్లవి వర్మను వివాహం చేసుకున్నాడు వారికి ఒక బిడ్డ ఉన్నాడు నర్సింగ్ యాదవ్ ఆయన అసలు పేరు మైలా నరసింహ యాదవ్ సినీ పరిశ్రమలో ఈయన్ను నర్సింగ్ యాదవ్ అని పిలిచేవారు నర్సింగ్ యాదవ్ 1968 జనవరి 26న రాజీవ్య లక్ష్మి నరసమ్మ దంపతులకు హైదరాబాద్లో జన్మించాడు అతను తమిళం హిందీ మరియు కన్నడ భాషలతో పాటు ప్రధానంగా తెలుగులో 300 కంటే ఎక్కువ చిత్రాల్లో నటించాడు ఆయన భార్య చిత్ర యాదవ్ కుమారుడు రుత్విక్ మూత్రపిండాల వ్యాధి కారణంగా హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో నర్సింగ్ యాదవ్ కొంతకాలం చికిత్స పొందాడు చికిత్స పొందుతున్న సమయంలో గుండెపోటు రావడంతో 2020 డిసెంబర్ 31న మరణించాడు కరాటే కళ్యాణి పడాల కళ్యాణి అక్టోబర్ 31న జన్మించారు కరాటే కళ్యాణిగా ప్రసిద్ధి చెందారు కరాటే కళ్యాణి ఒక తెలుగు సినీ నటి శ్రీకాకుళంలో పుట్టిన కరాటే కళ్యాణి విజయనగరంలో పెరిగింది 120కి పైగా సినిమాలలో నటించింది ఈమె ఒక హరికథ కళాకారిణి కూడా పాటలు పాడుతుంది కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది 114 గంటల 45 నిమిషాల 55 సెకండ్ల పాటు నిరంతరం హరికథను చెప్పినందుకు గాను ఈమె లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది పడాల కళ్యాణి రామ్దాస్ విజయలక్ష్మి దంపతులకు కవిటిలో జన్మించింది ఆమె భర్త పేరు కాసర్ల శ్యామ్ తనకు పిల్లలు లేరని ఓ బాబును దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4లో 12వ కంటెస్టెంట్గా కరాటే కళ్యాణి ఎంట్రీ ఇచ్చింది కార్తీ 25 మే 1977న భారతదేశంలోని తమిళనాడులోని మద్రాసులో నటుడు శివకుమార్ మరియు అతని భార్య లక్ష్మి దంపతులకు రెండవ కుమారుడుగా కార్తీక్ జన్మించాడు అతనికి 2 తోబుట్టువులు ఉన్నారు ఒక అన్నయ్య సూర్య కార్తీ సినిమా అరంగేట్రం సమయంలో అప్పటికే స్థిరపడిన నటుడు సూర్య మరియు ఒక చెల్లెలు బృంద తమిళ సినిమాలో గాయని 3 జూలై 2011న కార్తీ రంజని చిన్నస్వామిని వివాహం చేసుకున్నాడు వారికి 2 పిల్లలు ఒక కుమార్తె మరియు ఒక కుమారుడు ఉన్నారు